ఫ్రెండ్స్ మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మన గుంటూరు నుంచి చెన్నై అయితే ఎళ్ళబోతున్నాము. ఎందుకెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి మీకు వీడియో ఎండింగ్‌లో గాని అర్థమైపోయిద్ది. లేదంటే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా అర్థమైపోయిద్ది. బస్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సీసీఎంజే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో గెస్ చేయండి. గెస్ ఎందుకులే, థంబ్‌నెయిల్‌లో చూస్తే అర్థమైపోయిద్దిగా. సో, మనం చెన్నైలో అయితే ఉన్నాము. ఇదొచ్చేసరికి ఒక రూమ్ అనమాట. ఈ రూమ్ చాలా మెస్సీగా ఉంది. అండ్ ఈ రూమ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎండ్ వీడియోలో అయితే ఇస్తాను. చాలామంది ఏందంటే ఎక్కడెక్కడి నుంచో చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి ఎట్లా ఎళ్ళాలని చెప్పేసి డైరెక్షన్స్ అయితే తెలీదు మెట్రో ద్వారా. సో, ఈరోజైతే నేను అది డైరెక్షన్స్ అయితే క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ డొమెస్టిక్ గాని, ఇంటర్నేషనల్ గాని రెండిటిని మీరైతే చూడొచ్చనమాట. అసలు ఎలా ఎళ్ళాలి? ఎటు నుంచి ఎళ్ళాలి? ఏమేం క్యారీ చేయాలి? ఎలా టికెట్ తీసుకోవాలి? అంటే చాలామందికేందంటే టు బీ హానెస్ట్ చెప్తున్నా, ఒక్కసారి కూడా మెట్రో ఎక్కనోళ్ళేందంటే, ఎలా అసలు లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి? ఎలా టికెట్ తీసుకోవాలి? ఏంటి అని కూడా కన్‌ఫ్యూజన్ మోడ్‌లో అయితే ఉంటారు కదా! దాని గురించి క్లియర్ కట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై ఎంఏఏ ఎయిర్‌పోర్ట్‌కైతే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నా. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ నేను రైల్వే స్టేషన్‌కి దగ్గరలో అయితే హోటల్ తీసుకున్నాను. సో, మనం అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దాకా అయితే ఖచ్చితంగా ఎళ్ళాలి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. అక్కడి నుంచి ఎలా డైరెక్షన్స్‌కెళ్ళాలని చెప్పేసి, ఎయిర్‌పోర్ట్‌కి ఎలా ఎళ్ళాలని చెప్పేసి మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను రూమ్ నుంచి స్టార్ట్ అయిన టైం వచ్చేసరికి అరౌండ్‌గా 10:30, 11 అయితే అయ్యింది. సో, కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసరికి రైల్వే స్టేషన్ రోడ్డు. రైల్వే స్టేషన్ రోడ్డుకి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతా ఉంటే మీకు ఒక అండర్ గ్రౌండ్ వస్తది. వీడియో ఎండ్ దాకా చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అయితే ఉంటది. పక్కన చూసారా టెంట్‌లేసేసి ఉన్నాయి. అంటే టెంట్‌లాగా ఉన్నాయి. కూర్చోడానికి చాలా బాగుంది. ఎవరైనా కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా ఎండకి కొంచెం తిరగలేక అలా ఉన్నా గానీ చాలా మంది అయితే కూర్చొని ఉంటున్నారు ప్రశాంతంగా. కొంచెం లగేజ్‌లు అయన్నీ ఎక్కువ ఉంటాయి కదా! మీరు బయటకు వచ్చేసిన తర్వాత నేను చూపించే వేలో అయితే ఎళ్ళండి. మీరు కొంచెం ముందుకు రాంగానే రైట్ సైడ్ మీకు ఒక రైల్వే కోర్ట్ కూడా తగులుతది. అంటే రెస్టారెంట్ అనమాట. దానికి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతా ఉంటే గాని మీకు డైరెక్షన్స్ చూసుకోండి. మీకు క్లారిటీగా అర్థమైతది. ఒకటికి 2 సార్లు. మీరు ఇట్లా స్ట్రెయిట్‌గా రాంగానే మీకు ఇలాంటి డైరెక్షన్ బోర్డ్ అయితే ఒకటి కనిపిస్తా ఉండిద్ది. పైన చూస్తున్నారు కదా! ఎంట్రన్స్ అని చెప్పేసి మీరు మెట్ల ద్వారా ఎళ్ళొచ్చు. లేకపోతే ఎక్స్‌కలేటర్ ద్వారా ఎళ్ళొచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే నడవలేరు కాబట్టి ఎక్స్‌కలేటర్ ద్వారా ఎళ్ళొచ్చు. అంటే బ్యాగేజెస్ కూడా ఉంటాయి కాబట్టి మెట్ల మీద దిగలేం కాబట్టి ఎక్స్‌కలేటర్ ద్వారా ఎళ్ళొచ్చు. మీరు డైరెక్ట్‌గా చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోవాలంటే మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని చూసుకుంటూ వెళ్తే మీకు క్లారిటీ అయితది. సేమ్ వీడియోనైతే ఫాలో అయిపోండి. దిగంగానే మనకి లెఫ్ట్ సైడ్‌కొచ్చేసరికి లోకల్ ట్రైన్స్ ఉంటాయి. అటువైపు వెళ్ళకూడదు. ఇప్పుడు మీకు స్ట్రెయిట్‌గా ఇంకొక వే చూపిస్తున్నా కదా! ఆ వేలో అయితే వెళ్ళిపోవాలి మనం కిందకి. ఇంకా కిందకెళ్ళాలి. మీరు ఈ వీడియోని రిఫరెన్స్‌గా పెట్టుకొని వెళ్ళిపోతే గాని మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కన్‌ఫ్యూజన్ కూడా ఉండదనమాట. మీకు ఇందాక చూపించాను ఆ ఎక్స్‌కలేటర్ దిగంగానే మనం ఇంకొక ఎక్స్‌కలేటర్ దిగాలి. అంటే కిందకెళ్ళిపోవాలనమాట. మన ఎక్స్‌కలేటర్ దిగంగానే ఇలా కనిపిస్తా ఉండిద్ది. అక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా! అంటే ఏంటంటే మీరు ఫోన్‌పే ద్వారా కూడా మీరు టికెట్ తీసుకోవచ్చు. ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నారో అక్కడికి డెస్టినేషన్ పెట్టేసుకొని మీరు టికెట్ అయితే తీసుకోవచ్చు. ఇలాగే మనం స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్‌కి అయితే ఉంటదనమాట. పైన మీకు డైరెక్షన్ బోర్డ్స్ అయితే చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదే మెట్రో స్టేషన్. అక్కడ మీకు టికెట్స్ అయితే ఉంటాయి. మీకు ఇందాక చూపించా కదా స్కానర్స్. మీరు అక్కడ కూడా టికెట్ అయితే తీసుకోవచ్చు. బట్ ఎవరికన్నా కన్‌ఫ్యూజన్ అయ్యి ఎక్కడికెళ్ళాలో తెలీదు అనుకుంటే గాన టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు కౌంటర్‌లో. ప్రతి మెట్రో దగ్గర స్కానింగ్స్ అయితే కామన్ అండి. స్కానర్స్ అయితే చేస్తారు. మన బ్యాగ్‌ని లేకపోతే మనల్ని మొత్తం స్కాన్ చేస్తారు. ఆ స్కానింగ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కిందకెళ్ళాలి ఎక్స్‌కలేటర్ మీద. మనం ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ కాబట్టి మనం నంబర్ 5కి అయితే ఎళ్ళాలి. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. అంటే చాలా మంది లగేజ్‌లు తీసుకొని వస్తారు కదా! ఎయిర్‌పోర్ట్ కంటే పెద్ద పెద్ద బ్యాగేజెస్ ఉంటాయి కదా! అంటే 30 కేజెస్ అలా ఉంటాయి కదా! అందుకని చెప్పేసి వీళ్ళు లిఫ్ట్ కూడా ఉంటది. మీరు లిఫ్ట్ ద్వారా కూడా మీరు ఎళ్ళొచ్చు. అయితే ఎక్స్‌కలేటర్ మీద లేదంటే లిఫ్ట్ ద్వారా ఎళ్ళొచ్చు. మీరైతే బండ గుర్తులు పెట్టేసుకోండి. ఏంటంటే మెట్రో స్టేషన్‌కి ఎళ్ళంగానే మనం 5థ్ నంబర్‌కి అయితే ఎళ్ళిపోవాలి కిందకి. ఎళ్ళిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ట్రైన్ అనేది వస్తది. మెట్రో స్టేషన్‌లో మెట్రో ట్రైన్ అనమాట. సో, ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్ అండి మనది. ఎయిర్‌పోర్ట్‌కి ఎళ్ళాలంటే మీకు అక్కడ పైన మీకు డిస్‌ప్లే అవుతా ఉండిద్ది. నెక్స్ట్ ఏం స్టాప్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఏం స్టాప్ ఉంటది. ఇయన్నీ మీకు క్లియర్‌గా అయితే కనిపిస్తా ఉండిద్ది. మీరు రాంగానే ఒక లుక్ అయితే ఎయ్యండి. అదైతే స్క్రోల్ అవుతా ఉండిద్ది మనకి. మన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఎయిర్‌పోర్ట్‌కి ఎళ్ళాలంటే మినిమమ్‌గా ఒక 1 అవర్ అయితే పడతా ఉండిద్ది. అన్ని స్టేషన్స్ ఉన్నాయి మధ్యలో. సో, ఇప్పుడు మనం దగ్గర దగ్గర మనం చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి అయితే దగ్గరికొచ్చేసాము. మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఎయిర్‌పోర్ట్‌కి ముందే మీకు ఫ్లైట్‌లు అయితే కనిపిస్తాయి. 2, 3 స్టాపుల ముందే మీకు ఫ్లైట్‌లు అయితే కనిపిస్తా ఉంటాయి. అప్పుడు మీరు కొంచెం అలర్ట్ అయిపోండి. ఇంక మన ఎయిర్‌పోర్ట్ వచ్చేసిందని. కొంతమంది తెలియనోళ్ళకైతే చెప్తా ఉన్నాను. తెలిసినోళ్ళకి ఓకే. ఎయిర్‌పోర్ట్‌లో వచ్చేసరికి 2 వేస్ అయితే ఉంటాయి. అంటే లైక్ డొమెస్టిక్ ఒకటి, ఇంటర్నేషనల్ ఒకటి అని చెప్పేసి ఉంటాయి. ఇంటర్నేషనల్ అంటే మనకేందంటే ఇండియాలో కాకుండా పక్క కంట్రీకి వెళ్ళేవి ఇంటర్నేషనల్ అంటారు. డొమెస్టిక్ అంటే ఏందంటే మనకి ఇండియాలో తిరిగే వాటిని డొమెస్టిక్ అంటారు. మ్యాక్స్ చాలా మంది ఇంటర్నేషనల్ వాటికే వెళ్తారు కదా! సో, ఇదొచ్చేసరికి మెట్రో ట్రైన్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎప్పుడు ఎండ్ అవుతాయి? అంటే మ్యాక్స్ 5 కల్లా స్టార్ట్ అయిపోతాయి. అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసరికి 10:30, 11 దాకా అయితే తిరుగుతా ఉంటాయి. సో, మీరు మీ ఫ్లైట్ టైమింగ్‌ని బేస్ చేసుకొని మీకు ఉండే డిస్టెన్స్ అంటే 1 అవర్ అయితే పట్టిద్ది చెన్నై సెంట్రల్ నుంచి. సో, ఆ టైమ్‌ని ఎస్టిమేషన్ చేసుకొని దాన్ని బట్టి మీరైతే బయలుదేరండి. మనమైతే ఇప్పుడు మెట్రో దిగేసాం. దిగంగానే లోపలికెళ్ళే వే ఇట్లా ఉంటది. ఎవరన్నా ఫస్ట్ టైం
వెళ్తూ కొంచెం ఇబ్బంది పడుతూ ఏదైనా ఉంటే కానీ అక్కడ ఎవరో ఒకరిని అడగండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కి వెళ్ళాల్సిన టైంకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కాబట్టి మనం అయితే సిగ్గుపడకూడదు. మనం కావాల్సింది మనం అడిగేసి తెలుసుకొని వెళ్ళిపోవడమే. మనం వెళ్ళాల్సింది ఇంటర్నేషనల్ టెర్మినల్ అంటే T2. మనకు అడుగడుగునా మనకి డైరెక్షన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఆ డైరెక్షన్ బోర్డ్స్‌ని ఫాలో అయిపోతే తెలిసిపోయిద్ది. అలాగే కొంతమంది అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. మెట్రోలో అంటే మెట్రోకి సంబంధించిన వాళ్ళు గాని, లేకపోతే ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన వాళ్ళైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు. యాక్చువల్‌గా నా ఫ్లైట్ వచ్చేసరికి రేపు. బట్ ఖాళీగానే ఉన్నా కదా! ఒకసారి చూద్దాంలే పొద్దున్నే మళ్ళీ లగేజ్‌లు అంటే ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఒక ట్రైల్ కోసం అయితే నేను ఊరికే సరదాగా అయితే వచ్చాను. ఇప్పుడు మనం వెళ్ళాల్సిందైతే ఇటే. రేపు నేను వెళ్ళబోతున్న కంట్రీ వచ్చేసరికి రష్యా. మీకు అక్కడ ఇమిగ్రేషన్ ఎలా జరిగిద్ది, అసలు ఏంటి, ఇండియా నుంచి రష్యా వరకు ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక వీడియో అయితే పెడతాను. మీరు నా అప్‌కమింగ్ వీడియోస్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై హింద్.